హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ వారు 2026లో ఆడడం జరిగింది. క్వశ్చన్ వచ్చి మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో మనకి నాట్ ద ఫీచర్ ఆఫ్ హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్ అని క్వశ్చన్ అడిగారు. హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్లో ఫీచర్ కానిదేది అని క్వశ్చన్ అడిగారు. మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే స్టార్ షేప్డ్ బేస్ అన్నారు, స్టెలేట్ ప్లాన్ అంటారు. హొయసల ఆర్కిటెక్చర్లో ఫీచరు యూస్ రెడ్ శాండ్ స్టోన్ అన్నారు. మనకి హొయసల ఆర్కిటెక్చర్ ఫేమస్ ఫర్ ఇంట్రికేట్లీ కార్వ్ డెకరేషన్స్, అందుకోసం మనం సాఫ్ట్ శాండ్ స్టోన్ యూస్ చేస్తాం. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ 2 ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి ఆన్సరు ఆప్షన్ 2, నాట్ ద ఫీచర్ ఆఫ్ హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్. మనకి ఆప్షన్ 3 చూసుకుంటే నవరంగ హ్యాస్ భువనేశ్వరి ఇన్ ద సీలింగ్, అదేవిధంగా ద పిల్లర్డ్ హాల్ హ్యాస్ పియర్స్ విండోస్. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనం నితిన్ సింఘానియా సార్ బుక్లో హొయసల ఆర్ట్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకి మల్టిపుల్ ష్రైన్స్ వర్ బిల్ట్ అరౌండ్ ఏ సెంటర్ పిల్లర్డ్ హాల్, అదేవిధంగా స్టార్ స్టెలైట్ ప్లాన్ అంటారు. సాఫ్ట్ సోప్ స్టోన్ వాజ్ ద మెయిన్ బిల్డింగ్ మెటీరియల్, మనకి రెడ్ శాండ్ స్టోన్ అని ఇచ్చారు, అందుకే ఇన్కరెక్ట్ అయింది. నాట్ ఫీచర్ ఆఫ్ హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్. తర్వాత మ్యాసివ్ ఎంఫసిస్ వాజ్ లేడ్ ఆన్ ది డెకరేషన్ ఆఫ్ ది టెంపుల్ త్రూ స్కల్ప్చర్స్. ఈ విధంగా హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్ గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. స్టెలైట్ ప్లాన్ ఇది మనకి సార్ షేప్డ్ బేస్ ఉంటుంది. అదేవిధంగా టెంపుల్స్ వర్ బిల్ట్ ఆన్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ నోన్ యాజ్ జగతి. మనకి సోర్స్ వచ్చి నితిన్ సింఘానియా సార్ బుక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. తర్వాత మనకి నవరంగ్ హ్యాస్ భువనేశ్వరి ఇన్ ద సీలింగ్ అంటే అర్థం ఇదే. తర్వాత పిల్లర్డ్ హాల్ విత్ పియర్స్ విండోస్, ఇవన్నీ కూడా హొయసల ఆర్కిటెక్చర్ స్టైల్లో ఫీచర్స్. మనకి హొయసల అనే పేరు ఏ విధంగా వచ్చిందని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.